హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే యష్ సింధు గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. నిజంగా సింధు తప్పు చేసి ఉంటే ఆ సిద్ధార్థ్తోనే కలిసి ఉండేది కదా. లేదు, సింధు ఏ తప్పు చేయలేదు. చివరి క్షణాల్లో సింధు మాత్రం నాతో అన్ని నిజాలే చెప్పింది. నేనే సింధుని అపార్థం చేసుకున్నాను అని చెప్పి ఇక యష్ సింధు గురించే బాధపడుతూ ఉంటాడు. ఇంతలో చంద్ర యష్ దగ్గరికి వెళ్తాడు. ఇక యష్ని చూసిన చంద్ర, ఏంటి యష్, ఇప్పుడు సింధుకి బాగానే ఉంది కదరా, ఎందుకు ఇంకా బాధపడుతున్నావు అనగానే అప్పుడు యష్, లేదు నాన్న, నేను సింధుని అనుమానించాను, అపార్థం చేసుకున్నాను. నా వల్ల సింధు ఎంతో బాధపడింది. పిల్లలకి దూరమయ్యి తను ఎంతో నరకం అనుభవించింది. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నాన్న అని యష్ అంటాడు. ఆ మాటలు విన్న చంద్రకి ఏమీ అర్థం కాదు. ఏంటి యష్, ఏ నిర్ణయం తీసుకున్నావు అనగానే అప్పుడు యష్, చూడు నాన్న, ఇప్పుడు సింధు ప్రాణాపాయ స్థితి నుండి బయటికి వచ్చింది. అందుకే నేను సింధు మెడలో తాళి కట్టి ఇంటికి తీసుకురావాలని నిర్ణయించుకున్నాను అని యష్ అంటాడు. ఆ మాటలు విన్న చంద్ర ఒక్కసారి స్టన్ అవుతాడు. నిజమా యష్, నువ్వు సింధు మెడలో తాళి కడతావా? నిజంగా అలా చేస్తే సింధు మాత్రం ఎంతో సంతోషపడుతుంది. మంచి నిర్ణయం తీసుకున్నావు యష్ అని చంద్ర అంటాడు. ఇక ఆ మాటలు విన్న యష్ మాత్రం, మరి అమ్మ ఏమంటుందో నానా అనగానే అప్పుడు చంద్ర, చూడు యష్, అమ్మ అనడం కాదు, అసలు నువ్వు తీసుకున్న నిర్ణయానికి వెనకడుగు వేయొద్దు. వెంటనే మనం హాస్పిటల్కి వెళ్దాం పదా అని చంద్ర అంటాడు. ఇక ఆ మాటలు విన్న యష్, లేదు నాన్న, కాసేపటి తర్వాత వెళ్దాం. ఏదైనా ప్రాబ్లం వస్తే భవానీ గారికి ఫోన్ చేయమని చెప్పాను కదా అని యష్ అంటాడు. ఇక అది విన్న చంద్ర, సరేరా అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. ఇక ఇంతలోనే భవానీ యష్కి ఫోన్ చేస్తుంది. ఇక భవానీ నుండి ఫోన్ రావడంతో యష్ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి భవానీ గారు అనగానే అప్పుడు భవానీ, చూడు యష్, సింధు ఇప్పుడిప్పుడే స్పృహలోకి వస్తుంది, నువ్వు వెంటనే హాస్పిటల్కి వచ్చేయి అని భవానీ అంటుంది. ఆ మాటలు విన్న యష్ చాలా సంతోషపడుతూ, సరేనండి, వెంటనే నేను హాస్పిటల్కి వస్తాను అని చెప్పి ఇక యష్ సింధు దగ్గరికి హాస్పిటల్కి బయలుదేరుతూ ఉంటాడు. ఇక చంద్ర మాత్రం, ఎక్కడికి రా యష్ అనగానే అప్పుడు యష్, నానా, సింధు స్పృహలోకి వస్తుందంట, వెంటనే నేను సింధు దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి యష్ అనగానే అప్పుడు చంద్ర, పదరా యష్, నేను కూడా నీతో పాటే వస్తాను అని చెప్పి ఇక చంద్ర యష్ ఇద్దరూ కూడా హాస్పిటల్కి బయలుదేరుతారు. ఇక అక్కడికి వెళ్ళేసరికి సింధు స్పృహలోకి వస్తూ ఉంటుంది. ఇక సింధుని చూసిన యష్, చంద్ర, భవానీ అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక సింధు కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ యష్ కనిపించడం చూసి సింధు చాలా సంతోషపడుతూ, యష్, పిల్లలు ఎక్కడున్నారు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు యష్, చూడు సింధు, రిషి, శశి ఇంటి దగ్గరే ఉన్నారు, నువ్వు వాళ్ళ గురించి ఏమీ బాధపడకు అని యష్ అంటాడు. అప్పుడు సింధు, అది కాదండి, నాకు రిషిని శశిని కల్లారా చూసుకోవాలనుంది, ఒకసారి ఇక్కడికి రమ్మని చెప్పండి అని సింధు అనగానే అప్పుడు యష్, ఇక్కడికి రావడం కాదు సింధు, మనమే అక్కడికి వెళ్దాం అని యష్ అంటాడు. ఆ మాటలు విన్న సింధుకి ఏమీ అర్థం కాదు. ఏంటి యష్ నువ్వు చెప్పేది, మనం అక్కడికి వెళ్ళడం ఏంటి అని సింధు అనగానే అప్పుడు యష్, చూడు సింధు, నేను ఒక ముఖ్యమైన విషయం గురించి నీతో మాట్లాడాలి అని యష్ అంటాడు. అప్పుడు సింధు, ఏంటి యష్ అది చెప్పు అనగానే అప్పుడు యష్, చూడు సింధు, ఇన్ని రోజులు నిన్ను సిద్ధార్థుని నేను అనుమానించాను, అపార్థం చేసుకున్నాను. నీ మాటలు విన్నాక నువ్వు ఏ తప్పు చేయలేదని నీ గురించి నిజం తెలుసుకున్నాను. అందుకే మళ్ళీ నీ మెడలో తాళి కట్టాలని అనుకుంటున్నాను అని యష్ అంటాడు. ఇక ఆ మాటలు విన్న చంద్ర, భవానీ, సింధు చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక వెంటనే యష్ తన దగ్గర ఉన్న ఆ తాళిని తీసి సింధు మెడలో కడతాడు. ఇక అది చూసిన సింధు చాలా సంతోషపడుతూ ఉంటుంది. చూడండి భవానీ గారు, ఈ పరిస్థితుల్లో సింధుని మీ ఇంటికి పంపించడం అంత మంచిది కాదు. అందుకే సింధుని నాతో పాటు మా ఇంటికి తీసుకువెళ్ళి సింధు దగ్గర ఉండి సేవలు చేస్తూ ఉంటాను అని చెప్పి యష్ అంటాడు. ఇక ఆ మాటలు విన్న భవానీ, సరే యష్ గారు అని అంటుంది. ఇక ఇంతలోనే డాక్టర్ అక్కడికి వచ్చి సింధుని చూసి, చూడు యష్, సింధుని
ఇక ఇంటికి తీసుకువెళ్ళొచ్చు, వెంటనే డిశ్చార్జ్ చేద్దాం అని చెప్పి డాక్టర్ అంటాడు. అప్పుడు యష్, సరే డాక్టర్, సింధుని ఇంటికి తీసుకువెళ్తాం అని యష్ అంటాడు. ఇక యష్, చంద్ర ఇద్దరు కూడా సింధుని తీసుకొని దమయంతి ఇంటికి వెళ్తారు. ఇక చంద్ర, అమ్మ సింధు, నువ్వు ఇక్కడే ఉండమ్మా, ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇక చంద్ర లోపలికి వెళ్ళి సంధ్యని పిలుస్తూ ఉంటాడు. ఇక చంద్ర మాటలు విన్న సంధ్య అక్కడికి వచ్చి, ఏంటి మావయ్య అనగానే అప్పుడు చంద్ర, చూడు సంధ్య, సింధు హాస్పిటల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చింది, వెంటనే సింధుకి దిష్టి తీయమ్మా అని చంద్ర అంటాడు. ఇక ఆ మాటలు విన్న సంధ్య, కన్యాకుమారి, దమయంతి, మధు ఒక్కసారే స్టన్ అవుతారు. ఇక వెంటనే దమయంతి, ఏంటి చంద్ర నువ్వు చేస్తున్న పని, సింధుని ఇక్కడికి తీసుకురావడం ఏంటి, అసలు ఏం చేస్తున్నావు అని దమయంతి అంటుంది. అప్పుడు చంద్ర, చూడు దమయంతి, సింధుని నేను తీసుకురాలే ఇంటికి, యషే మళ్ళీ సింధు మెడలో తాళి కట్టి తన భార్యగా, ఈ ఇంటి కోడలిగా సింధుని ఇంటికి తీసుకువచ్చాడు అని చంద్ర అంటాడు. ఇక ఆ మాటలు విన్న దమయంతి, సంధ్య ఒక్కసారి స్టన్ అవుతారు. ఏంటి, యష్ సింధు మెడలో తాళి కట్టాడా, అదేంటండి అనగానే అప్పుడు చంద్ర, చూడు దమయంతి, మీరు సింధుని ఎంతో అనుమానించారు, అవమానించారు, తను ఏ తప్పు చేయలేదని యష్ నమ్మాడు కనుకే సింధు మెడలో తాళి కట్టి సింధుని ఈ ఇంటికి తీసుకువచ్చాడు అని చంద్ర అంటాడు. ఇక ఆ మాటలు విన్న దమయంతి వెంటనే యష్ దగ్గరికి వెళ్ళి, ఏంట్రా యష్ నువ్వు చేస్తున్న పని, దీన్ని మనింటి తీసుకురావడం ఏంట్రా అనగానే అప్పుడు యష్, చూడమ్మా, సింధు ఎలాంటి తప్పు చేయలేదు, అందుకే నా భార్యగా, నా పిల్లలకి తల్లిగా ఈ ఇంటికి తీసుకువచ్చాను, ఇంకొకసారి సింధు గురించి తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను అని చెప్పి ఇక యష్ సింధుని ఇంట్లోకి తీసుకొస్తాడు. ఇక యష్ మాత్రం సింధు దగ్గరే ఉండి రాత్రంతా సింధుకు సేవలు చేస్తూ ఉంటాడు. అది చూసిన సంధ్య చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఇక వెంటనే దమయంతి దగ్గరికి వెళ్ళి, ఏంటి దామత్త, యష్ ఇలా చేస్తున్నాడేంటి, అసలు ఆ సింధుని ఇక్కడికి తీసుకురావడం ఏంటి, తనకు సేవలు చేయడం ఏంటి, మళ్ళీ సింధు మెడలో తాళి కట్టడం ఏంటి, ఇక లేదు దామత్త, అబ్బి నా మెడలో తాళి కట్టడు, అది నాకు తెలిసిపోయింది, అందుకే మేమిక్కడి నుంచి వెళ్ళిపోతాం అని సంధ్య అంటుంది. ఆ మాటలు విన్న దమయంతి, చూడు సంధ్య, ఆ సింధుని తొందరలోనే ఇంట్లో నుంచి బయటికి నేను పంపిస్తాను, ఆ తర్వాత యష్ చేత నీ మెడలో తాళి కట్టిస్తాను, నన్ను నమ్ము సంధ్య ప్లీజ్ అని చెప్పి ఇక దమయంతి అంటుంది. ఆ మాటలు విన్న సంధ్య, చూడు దామత్త, నీ మాట మీద ఉన్న గౌరవంతో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను, కానీ యష్ అబ్బి మాత్రం నా మెడలో తాళి కట్టకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పి ఇక సంధ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ విధంగా చివరి క్షణంలో సింధు మెడలో తాళి కట్టి సింధుని ఇంటికి తీసుకువచ్చిన యష్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.